ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై రాయితో దాడి జరగడం సంచలనం రేపింది. అయితే ఈ రాళ్ల దాడి కూడా కోడికత్తి దాడి లాంటిదని కొందరు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తి రాయి విసిరిన ఘటన సంచలనం రేపింది. అయితే ఆ విసిరిన రాయి కాస్త పవన్ కు తగలకుండా దూరంగా పడటంతో ఆయనకు గాయం తగలకుండా బయటపడ్డాడు. రాయి విసిరిన వ్యక్తిని జనసైనికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తెనాలిలో వారాహి విజయ పేరు సభకు హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ తెనాలి వెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. వైసీపీ సానుభూతి పరులు పవన్ పై రాయి విసిరి ఉంటారని, జగన్ పై రాయి దాడికి ప్రతీకంగా పవన్ ను గాయపరిచే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ విషయంలో విచారణ చేపట్టారు. అయితే జగన్ పై రాయి విసిరిన వ్యక్తులు ఎవరు అన్న విషయం తెలిసి రాలేదు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఏదేమైనా మొన్న జగన్ పై నిన్న పవన్ కళ్యాణ్ పై రాళ్ల దాడి జరగడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విధమైన ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కాగా జగన్ పై రాయి దాడి ఘటనను జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఖండించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండటం సహజమని, ఈ తరహా భౌతిక దాడులకు పాల్పడటం ఏంటని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా దాడులు చేయడం నేరమని, ఇటువంటి పనులు చేసిన దుండగులను పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరారు. మరోసారి ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు నాగబాబు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.